వరంగల్ జిల్లా తరపున కిషన్ రెడ్డి గారు. థ్యాంక్ యూ సార్. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ ప్రోగ్రామ్. ఇంతవరకు ఏ జిల్లాలో ఎంత డెవలప్ అయింది అనేది మన మాస్టర్స్ తెలుసుకునే అవకాశం కల్పించిన ఉంటుంది. ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసినందుకు పిరమిడ్ ట్రస్ట్ వారికి కృతజ్ఞతలు. పత్రిజీ 98లో వరంగల్లో వచ్చారు. అప్పుడు ఒక సెంటర్ ఓపెన్ చేశారు. వరంగల్ పేరు మీద ఒక వారపత్రిక కూడా తీశారు. దాని తర్వాత డిస్కంటిన్యూ అయ్యి మళ్ళీ 2003లో కొండలరావు గారు ధ్యాన తెలంగాణ చైర్మన్ హనుమంతరెడ్డి వారి సారథ్యం లోపల మళ్ళీ స్టార్ట్ అయింది. అప్పుడు 2003లో నేను ఎంటర్ అయ్యాను. 2006లో పిఎస్ఎస్ఎం ప్రజెంట్గా నేను ఉన్నాను. అప్పటి నుండి ఏమేమి డెవలప్మెంట్ అనేది ఇప్పుడు మీకు ఇదే చెప్తాను. ఏమేమి డెవలప్మెంట్ అనేది మీకు తెలియజేస్తాను. టోటల్గా అంటే ఇదివరకు అన్ని జిల్లాలు ఒకటిగా ఉన్నప్పుడు నేను పూర్వ జిల్లాకి ప్రెసిడెంట్గా ఉన్నాను. పూర్వ జిల్లా పేరు మీద మొత్తం ఇప్పటి వరకు 45 నుంచి 50 వరకు పిరమిడ్స్ కన్స్ట్రక్షన్ అయినాయి. దాని తర్వాత 2006లో ఒక హయ్యెస్ట్ గుట్ట మీద ఒక పిరమిడ్ నిర్మించాము. దాని మీద డాక్యుమెంటరీ తీసాము. 2010లో వరంగల్ సెంట్రల్ జైల్లో పిరమిడ్ నిర్మించాము. తర్వాత కుడా ఆఫీస్ మీద ఒక పిరమిడ్ నిర్మించాము. ముఖ్యంగా 2006లో మా గవర్నమెంట్ ఒకటి శాంక్షన్ చేసింది. అది స్టిల్ పెండింగ్ ఉంది. మాకు పెద్ద ఒక చెరువు ఉంటుంది భద్రకాళి టెంపుల్ దగ్గర. అందులో వాటర్లో 2 ఎకరాల ల్యాండ్ ఉంది. దాని మీద గవర్నమెంట్ 7 crores తోటి ఒక పిరమిడ్ శాంక్షన్ చేసింది. అది స్టిల్ పెండింగ్ ఉంది. దాని కొరకు మేము ప్రయత్నం చేస్తున్నాము. తర్వాత ఈ మధ్యలోనే హిజ్రాలకి ఒక పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసేసాము. దానికి వరంగల్ జిల్లా పిరమిడ్ మాస్టర్స్ అందరూ సహాయ సహకారాలు అందించారు. అలా హిజ్రాల ప్రాజెక్టు కూడా చాలా అద్భుతంగా నడుస్తుంది. తర్వాత ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్, అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికి 2 వ్యాన్లు తీసుకున్నాము. రోజు 10-15 మంది టీచర్స్ కలిసి 2 దిక్కుల వెళ్ళేసి 1000 నుంచి 1500 మంది స్కూల్స్లో ధ్యానం బోధిస్తున్నారు. ఈ విధంగా ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు కూడా అద్భుతంగా నడుస్తుంది. మేము ధ్యాన విద్యార్థి ప్రాజెక్ట్ ఎలా చేస్తున్నామంటే ప్రతి విద్యార్థికి కరపత్రం ఇస్తున్నాం. ఎగ్జాంపుల్, ఒక విలేజ్లో ఒక 300 మంది ఒక స్కూల్లో ఉన్నారనుకోండి. ఆ 300 కరపత్రాలు ఇస్తే దాని మీద పిఎంసి అడ్రస్ ఉంటుంది, మా యొక్క అడ్రస్సెస్ ఉంటాయి. అది తల్లిదండ్రులకు చేరుతుంది. ఈ విధంగా 2 సంవత్సరాల్లో 10 లక్షల మంది ఇళ్ళకి మన ధ్యానం వెళ్తుంది ధ్యాన విద్యార్థి ప్రాజెక్టు ద్వారా. అది ఇప్పుడు ప్రజెంట్ మేము చేస్తున్నాము. తర్వాత ఇంకొకటి మీకు ముఖ్యంగా చెప్పాల్సింది ఏదైతుందో, ఇప్పుడు జ్యోతి రథం పత్రిజీ జ్యోతి ఏదైతే 12,000 కిలోమీటర్లు తిరిగి నిన్న జ్యోతి తీసుకొని వచ్చాము. ఆ వెహికల్ నేను 2012లో కొన్నాను. కొన్నప్పుడు ఎందుకు కొన్నానా అని అనుకున్నాను. ఎక్కువ తిరగట్లేదు కదా, ఎందుకు కొన్నానా అనుకున్నాను. కానీ అది పత్రిజీ ఈ ప్రోగ్రాం కొరకే నాకు అప్పుడు కొనిచ్చినట్టు అనిపించింది నాకు. అది ఎప్పుడు కొన్నానంటే 2012లో ధ్యాన మహాచక్రం ఇక్కడ స్టార్ట్ అవుతున్నప్పుడు దీని కొరకు కొన్నానని. అది వరకు ఒక వెహికల్ ఉంది నాకు, అది మారుతి వ్యాన్ ఉంది. కానీ పెద్ద వెహికల్ కొన్నాను. అది ఎందుకు కొన్నానో కూడా నాకు తెలియదు. ఇప్పుడు దాని యొక్క ప్రత్యేకత అర్థమైంది నాకు. అది ఎంత అద్భుతంగా తిరిగి వచ్చిందంటే ఈసారి కూడా లాస్ట్ టైం 2 వెహికల్స్ అవసరం ఉంటే ఇంకో కొత్త వెహికల్ కూడా కొని పంపించాను నేను. అలా ఆ జ్యోతి ప్రతి ఇంటికి వెళ్ళి పత్రిజీ గారే వచ్చినట్టుగా ఫీల్ అయ్యి అందరిని ఆహ్వానం చేసి ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ సక్సెస్ కావడానికి మెయిన్గా ఉపయోగపడుతుంది అది. అలాగే ఇలా ప్రతి పౌర్ణమి ధ్యానాలు నడుస్తున్నాయి. మా ఇంటి మీద ఒక అద్భుతమైన పిరమిడ్ కన్స్ట్రక్షన్ చేసుకున్నాను. అది పిరమిడ్ బెడ్రూమ్, గుర్తుపెట్టుకోండి. 20x పిరమిడ్, కింగ్ జాబర్ ఉంటుంది, లైబ్రరీ ఉంటుంది, ఏసీ ఉంటుంది. లోపలికి వెళ్ళి మెట్లుంటాయి, బయటికి వెళ్ళి మెట్లుంటాయి. నేను ఉన్నా లేకున్నా నిరంతరం ధ్యానం నడుస్తుంది. ఆ పిరమిడ్ అనేది చాలా హైలైట్ అది. తర్వాత ఈ మధ్యలోనే నేను ఇంకో ప్లేస్ తీసుకొని ఒక 3000 square feet స్లాబ్ వేసి దాని మీద పిరమిడ్ ఒకటి, తర్వాత ఏసీ హాల్ ఒకటి చేసి నిత్యం క్లాసెస్ నడుస్తున్నాయి ఇక్కడ. ఈ విధంగా వరంగల్ జిల్లాలో ఏదైతే ఉన్నదో మనము తీసుకెళ్తున్నాము. తర్వాత ప్రతి పౌర్ణమి ధ్యానము, ఫుల్ డే వర్క్షాప్స్ యథావిధిగా నేను కండక్ట్ చేస్తున్నాను. మళ్ళీ ఇంకొకటి ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే
ధ్యాన విద్యార్థి ప్రాజెక్టులో భాగంగా ఇది అందరూ అమలు చేయండి. మేము డిగ్రీ కాలేజీకి వెళ్ళినా, ఇంటర్మీడియట్ కాలేజీకి వెళ్ళినా, ఇంజనీరింగ్ కాలేజీకి వెళ్ళినా ఏం చేస్తున్నామంటే, మా క్లాస్ అయిపోయిన తర్వాత విద్యార్థులు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉంటారో వాళ్ళ ఫోన్ నెంబర్లు ఇవ్వమంటున్నాం. వాళ్ళకు ఒక గ్రూప్ క్రియేట్ చేసాం. ప్రతి ప్రోగ్రాంలో ఒక 20-25 మంది విద్యార్థులు మాకు ఇంట్రెస్ట్ ఉందంటే వాళ్ళ గ్రూప్ క్రియేట్ చేసేసి వాళ్ళకి రాబోయే కాలంలో బుక్స్ ఇవ్వడము, 3 months 4 monthsకి ఒకటి మంచి మాస్ నుంచి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయడము. నా లక్ష్యం ఏంటంటే 2 సంవత్సరాల లోపల వరంగల్ జిల్లాలో ఒక 500 మంది యూత్ తయారు చేసుకోవడం. నేను యూత్ మీద ఫుల్ కాన్సన్ట్రేషన్ చేశాను. అంటే మనం ఏదో చెప్తున్నాము, ఏదో పోతున్నది కాదు, ఎవ్రీథింగ్ రూట్ లెవెల్. మళ్ళీ అతి ముఖ్యమైనది ఇంకొకటి చెప్తున్నాను మెసేజ్. పత్రిజీ ఏదైతే చెప్పాడో శ్వాస మీద జాస, అది తప్ప అసలు వేరే డైవర్టే లేదు. ఏ టెక్నిక్లు లేవు, ఏ కోర్సులు లేవు, ఏ స్టెప్పులు లేవు. పత్రిజీ యొక్క కాన్సెప్ట్ ఏదైతే ఉన్నదో ఐజ్గా తీసుకెళ్తున్నాము. దాని మీద మంచి రిజల్ట్స్ వస్తున్నాయి. మళ్ళీ లైబ్రరీ కూడా ఉంది మనకి. ఈ విధంగా 18 ఆదర్శ సూత్రాలు, 13 పత్రిజీ గైడ్లైన్స్ అవి తీసుకెళ్ళి పిఎస్ఎస్ఎం డబ్బులు పిఎస్ఎస్ఎంగా ఉండాలి, మన వాళ్ళనే మనం పిలవాలి, మన పత్రిజీ ఫోటో పెట్టుకొని ఎవరు డబ్బులు వసూలు చేయడానికి వీల్లేదు అనే ఉద్దేశంగా వరంగల్ నుంచి వెళ్ళి స్టార్ట్ చేశాను. ఈ విధంగా మన పిఎస్ఎస్ఎంను వరంగల్ జిల్లా తరపున అభివృద్ధి చేస్తున్నాం. ఇప్పుడు రహీం గారు వీరు భూపాలపల్లిలో ఫస్ట్ పిరమిడ్ కట్టుకున్నారు.